నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పేపర్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న గవర్నర్ కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో రెండో రోజు తనిఖీలు అవసరమైన రికార్డులు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుందన్న కేటీఆర్ హామీల నుంచి తప్పించుకునేందుకే భారసపై నిందలు వేస్తున్నారని ధ్వజం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు ఈ నెల 31 వరకు చెల్లించవచ్చన్న సర్కార్ రంగారెడ్డి జిల్లాలో మత్తు చాక్లెట్ల ముఠా గుట్టురట్టు విద్యార్థులు నిరుద్యోగులే లక్ష్యంగా సాగుతున్న దందా ఇరవై 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్న ప్రధాని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని విశ్వాసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే వర్గానికి ఊరట అనర్హత వేటుకి నిరాకరణ శివసేన వారిదేనన్న స్పీకర్ టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సభ్యుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది పెండింగ్ లో ఉన్న చైర్మన్ సహా ముగ్గురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు విచారణలో దశలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు పేపర్ లీకేజ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్ లీకేజ్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఇప్పటికే జరిగిన పరీక్షల ఫలితాల వెల్లడి కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న వేళ ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా కీలక అడుగు పడింది భారాస హయాంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమింపబడిన జనార్దన్ రెడ్డి సభ్యులు సత్యనారాయణ బండి లింగారెడ్డి కారెం రవీందర్ రెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఈ పరిణామాలతో తన పదవికి రాజీనామా చేయాలని చైర్మన్ జనార్దన్ రెడ్డి గతంలోనే నిర్ణయించుకోగా ఆయన నిర్ణయాన్ని అప్పటి భారాస ప్రభుత్వం తిరస్కరించింది రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్పై రాజకీయ పార్టీలు నిరుద్యోగుల నుంచి మరింత స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది ఈ పరిస్థితుల్లోనే తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలిచ్చాయి ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగా టీఎస్పీఎస్సీపై ముఖ్యమంత్రి జరిపిన తొలి భేటీ తర్వాత గత నెలలో చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు సత్యనారాయణ బండి లింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు ప్రశ్నాపత్రాల వ్యవహారంపై సిట్ దర్యాప్తు నేపథ్యంలో గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కోరారు సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం విషయంలో గవర్నర్ వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగలేదని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి పోటీ పరీక్షల భర్తీ వేళ గతంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా గవర్నర్ పలు సూచనలు చేశారు పేపర్ లీకేజీ లాంటి వ్యవహారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్న తమిళిసై గతంలో జరిగిన వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ ఆటలాడకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ సభ్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న హైకోర్టు సూచనల మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ సహా 10 మంది సభ్యులను నియమించేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం సభ్యులుగా ఉన్న కోట్ల అరుణకుమారి సుమిత్రా ఆనంద్ రాజీనామా చేయలేదు టీఎస్పీఎస్సీకి చైర్మన్తో పాటు 5 సభ్యులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగాయి తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు చేసిన అధికారులు
కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో రికార్డులు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. మేడిగడ్డ అతిథి గృహంలో గత రాత్రి బస చేసిన విజిలెన్స్ అధికారులు మహదేవ్పూర్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, మేడిగడ్డ బ్యారేజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్ హౌస్ గోడ కూలేందుకు దారితీసిన పరిస్థితులు, పునరుద్ధరణ పనులు, చెల్లింపు, వరద నీటి విడుదలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాలతో పాటు 16 దేశాల నుంచి అంతర్జాతీయ పతంగుల క్రీడాకారులు వస్తారని ముఖ్యమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా మిఠాయిలను ప్రదర్శించడంతో పాటు విక్రయిస్తారని తెలిపారు. ఉత్సవాల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నూతన విద్యుత్ విధానం తెస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ను అడిగి తెలుసుకుందాం. నగేష్, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఏం ఆదేశాలు జారీ చేశారు? పవిత్ర, ఈ రోజు సచివాలయంలో విద్యుత్ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా హాజరయ్యారు. సుదీర్ఘంగా దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ఎంత, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నది, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వినియోగం ఎంత, రానున్న వేసవిలో ఎంతవరకు ఉంటుందనే అంశాలతో పాటు త్వరలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేసినట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన వివరాలన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అందులో ఇవన్నీ చేసిన తర్వాత ప్రస్తుతం ఒక సరైన విధానం లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కాబట్టి త్వరలో ఒక సమగ్ర నూతన విద్యుత్ విధానాన్ని రాష్ట్రంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానికి సంబంధించి విద్యుత్ రంగ నిపుణులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వాటన్నింటినీ ఒక ప్రతిపాదన వచ్చిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఒక సమగ్ర విద్యుత్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన కసరత్తును వెంటనే ప్రారంభించాలని కూడా ప్రారంభించారు. అదేవిధంగా ప్రస్తుతం విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ కంపెనీ నుంచి ఎంత ధర కొనుగోలు చేశారు, ఒకవేళ అధిక ధరలకు కొన్నట్లయితే వాటికి చూపించినటువంటి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని చెప్పారు. ఇక నుంచి మాత్రం ఎవరు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తారో వారి నుంచే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అదేవిధంగా గృహ పారిశ్రామిక అవసరాలకు కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా భవిష్యత్తులో అంటే రానున్న కాలంలో ఎండాకాలంలో ఇవంతా కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ముందస్తుగానే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా గృహజ్యోతి 6 గ్యారంటీలో గృహజ్యోతి పథకం కూడా కీలకంగా ఉంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందున దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంతమంది ఈ 200 యూనిట్ల వరకు ప్రస్తుతం వాడుతున్నారు, దానికి సంబంధించిన విద్యుత్ ఎంత వినియోగంలో ఉంది, దానికి సంబంధించిన ఖర్చు ఎంత, వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తం మీద విద్యుత్ సంబంధించిన దుర్వినియోగం అరికట్టాలి. అదేవిధంగా దానికి సంబంధించి సరఫరాలో నాణ్యత పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగానే విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రస్తుతం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ఇంకా ఆ పైప్ లైన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, వాటన్నిటి కూడా వివరాలు తెలుసుకున్నారు. వీటన్నిటికి సంబంధించిన సమగ్ర వివరాలతో మరోసారి కూడా సమావేశం త్వరలోనే నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో. పవిత్ర, ధన్యవాదాలు నగేష్. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారసులకు
కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపట్టినట్లు మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే 813 మంది కండక్టర్లను నియమించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తగా 275 బస్సులు కొనుగోలుకు ఆదేశించారు. గత నెలలో 80 కొత్త బస్సులు ప్రారంభించగా జూలై చివరి నాటికి మరో 1000 బస్సులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో భావోద్వేగానికి గురయ్యారు. నమ్ముకున్న కార్యకర్తలను గత ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే ఒంటరిగా చాలాసార్లు కన్నీరు పెట్టుకున్నానని గుర్తు చేసుకున్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో ఓ గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గవద్దని యువతకు సూచించిన మంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. అనేక అవమానాలు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కార్చుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటది, ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటది. పుడతా ఎవడు లక్షాధికారి కాడు, పుడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు. మనం నడిచే నడక, మన ప్రవర్తన, మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్ష్యలాగా ఉంటాయి. దాన్ని మీరు అందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకుందాం, సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ అర్థమేంటో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు భీమోరవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిల్లనేలా. ప్రజలను వంచాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సర్కారుపై ఘాటుగా వ్యాఖ్యానించారు. భారాసను ఊదేస్తామని కొందరు చెబుతున్నారని మండిపడిన కేటీఆర్ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు పార్టీకి ఢోకా లేదని స్పష్టం చేశారు. విధ్వంసమైన తెలంగాణను 10 ఏళ్లలో కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్ వివరించారు. పార్టీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతామని చెప్పారు. తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్న ఆయన తెలంగాణ భవన్లో తను సీనియర్లు సదా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముకుంటున్నారు, విశ్వసిస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని కొంత మనం పట్టించుకోలేదు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనేది చాలా ప్రధానమైన సూచన ఈరోజు వచ్చింది. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పైన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండాను ఎగరవేస్తామనే ఒక నమ్మకాన్ని కూడా కార్యకర్తలు పార్టీకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వము అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేసే ప్రక్రియను, వాళ్ళ తప్పుడు నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ప్రజలకు సరైన సమాచారం వెళ్ళకపోతే నష్టం జరుగుతుంది. 6 గ్యారెంటీలను కలుపుకొని 420 హామీలను 100 రోజులలో అమలు చేయాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్, విధి విధానాలను, గైడ్ లైన్స్ ను రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం, కాలయాపన కొరకే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. ఇంకా అనేక డిక్లరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయబోతున్నారో స్పష్టంగా చెప్పడం లేదు.
రాయితీపై పెండింగ్ చలాన్ల చెల్లింపుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు రాయితీ గడువును ఈ నెల 31 వరకు పెంచారు. పెండింగ్ చలాన్లు చెల్లింపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 113 కోట్లు వచ్చాయన్న అధికారులు 1,29,00,000 పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారని తెలిపారు. వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తుండటం, సాంకేతిక సమస్యల వల్ల చెల్లింపులు ఆలస్యం అవుతుండటంతో ప్రభుత్వం గడువు పెంచింది. మొత్తం 3,59,00,000 చలాన్లు పెండింగ్లో ఉండగా ఇప్పటి వరకు 1,05,00,000 చలాన్లకు చెల్లింపులు జరిగాయి. వారంతా కొత్తూరు సమీప పరిశ్రమల్లో పనిచేసే ఒడిశా కూలీలు. డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కడం ప్రారంభించారు. గంజాయి చాక్లెట్లను అమ్మి సొమ్ము చేసుకుంటూ యువతకు గాలం వేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులను లక్ష్యంగా చేసుకుని మత్తు చాక్లెట్ల దందా సాగిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు 3 నిందితులతో పాటు 8 కిలోల బరువు గల 42 చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో గంజాయితో చేసిన చాక్లెట్లు కలకలం రేపాయి. వాటిని తీసుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత వింతగా ప్రవర్తిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ, కొత్తూరు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 3 దుకాణాల్లో సోదాలు చేసి 8 కిలోల బరువైన 42 చాక్లెట్ ప్యాకెట్లు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. 3 ఒడిశా వాసులను అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. 3 షాప్స్ నుంచి 8 కిలోస్, ఒక్కొక్క ప్యాకెట్ లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది. దాంతో గాంజా మిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది. ధీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహు వీళ్ళ ముగ్గురిని, ఇంకా ఎవరైతే దీంతో ఇన్వాల్వ్ అయ్యారో ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఈ ప్రిపరేషన్లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. చాక్లెట్స్ కూడా ఒరిస్సా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ప్రధాన నిందితుడు ధీరేంద్ర బెహ్రా డబ్బుపై ఆశతో ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తెప్పించి స్థానికంగా పలు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. తెలిసిన వారికే చార్మినార్ గోల్డ్ పేరిట గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న చాక్లెట్ల విలువ దాదాపు 1,30,000 రూపాయలుంటుందని వెల్లడించారు. మాదక ద్రవ్యాల రవాణా కట్టడిపై పోలీసులు దృష్టి సారించినందున చాక్లెట్ల రూపంలో గంజాయిని మార్చి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తరహా చాక్లెట్లు అమ్మినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్తగా అలవాటు చేయడము అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్కు పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా ఇది తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్గా షాప్లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం రైడ్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. దర్యాప్తులో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టి మత్తు చాక్లెట్ల సరఫరాదారుల ఆట కట్టిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న 2 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా హయత్ నగర్ పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటీ అధికారులు గుర్తించారు. ఇద్దరు హెరాయిన్ సేవించడానికి అలవాటు పడ్డారని, ఆ తర్వాత విక్రేతలుగా మారారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. హెరాయిన్ ను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి నగరంలోని లారీ డ్రైవర్లు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు నగరంలో ఎవరెవరికి మత్తు పదార్థాలు విక్రయించారు, ఇంకా వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సిపి సుధీర్ బాబు వెల్లడించారు. వీళ్ళు 2 నేరస్తులు ఉన్నారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బీ ఫార్మసీ 2nd ఇయర్ చదువుతున్నాడు. తర్వాత ఇంకొక పిల్లవాడు, అతను మైనర్ ఉన్నారు. అతను జూనియల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిస్ నేమ్. బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ పెడ్లింగ్లో, వాళ్లకు పెడ్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ రైలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్క్యులేషన్ పెట్టడము ఈ పెడ్లర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడ 5,000 to 6,000 రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి 10,000 to 20,000 రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ హై అండ్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ. 80 grams మనం వీళ్ళు సీజ్ చేశాం. 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను మన ఎన్డీపీఎస్ యాక్ట్లో రిలవెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది.
సిద్దిపేట జిల్లాలోని మాచాపూరు గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా నిర్వహించారు. 2017లో చిన్నకోడూరు మండలంలో రైల్వే నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం భూములు తీసుకున్నట్లుగా రైతులు తెలిపారు. కానీ మళ్లీ ఇప్పుడు పాత రైల్వే అలైన్మెంట్ ప్రకారం కాకుండా కొత్తగా 10 మీటర్లు పక్కకు జరుగుతూ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు పనులు చేపట్టడంపై రైతులు ఆందోళన నిర్వహించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పంట పొలాలను తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సర్వే నంబర్ ఏదైతే రైల్వే యొక్క అలైన్మెంట్ ఏదైతే ఉందో పాతది మాకు ఇచ్చినప్పుడు మాకు చూపెట్టినప్పుడు వేరే ఉన్నది. ఇప్పుడు పోతున్నటువంటి విధానం వేరేగానే అవుపడుతున్నది. పక్కకున్నటువంటి కొన్ని సర్వే నంబర్లు వేరే సర్వే నంబర్లు కూడా పోతున్నారు. అది మాకు నష్టం జరుగుతున్నది. అప్పుడు కూడా కొన్ని సర్వే నంబర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అటువంటి వాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా యందు దయదలిసి మీరంతా ఈ యొక్క అలైన్మెంట్ను సరిగా చూపెట్టి రైతులకు సర్వే చేసి చూపెట్టి తీసుకుని డబ్బులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. శివారదనక సెంటర్ పాయింట్ నుంచి ఇటు 25 అటు 25 ఆనాడు 2017లో భూసేకరణ అయినప్పుడు పెట్టిన రైల్వే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలాట్మెంట్ మారింది. మాకు కింది పాయింట్ కాదు మీదికి ఇడిచిపెట్టి మీది పక్కకు 10 గజాలు ఇడిచిపెట్టి కింది పక్కకు 15 గజాలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మరి ఎక్స్ట్రా పైసలు మాకు ఎవరు ఇవ్వాలి? అయినా ఒక 6 నెలల మొదలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. చేను వేసుకోకుండా మేము ఊకుందాం అట్లా అనుకుంటే చేను వేసినాక వచ్చి మా చేను జడగొట్టుడు, మా రైతులను కష్టపెట్టుడు మాకు చాలా ఇబ్బంది పెడుతారు ఈ రైల్వే కాంట్రాక్టర్లు. ఆ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుంటుంది? మాకు అనుకోకుండా మాకు వచ్చి చేను నష్టం చేసుడు, పంట నష్టం చేస్తే మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి? మాకు పాత అలాట్మెంట్ ఏది ఉందో ఆ అలాట్ ప్రకారం అయితేనేమో సెంటర్ పాయింట్ నుంచి ఇటు 25 అటు 25 తీసుకొని, లేకపోతే మేము ఏమైనా తప్పది. మాకు ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారంగా వాళ్ళను పొమ్మని చెప్తున్నాం. 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకునే నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ప్రధాన ఏజెన్సీలన్నీ అంచనా వేస్తున్నప్పటికీ అది జరిగి తీరుతుందని తాను గ్యారంటీ ఇస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ మారుతుందన్నారు. గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ అమృత్ కాలంలో జరుగుతున్న మొదటి సదస్సు అని పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న 100కు పైగా దేశాల ప్రతినిధులు దేశ అభివృద్ధి ప్రస్థానంలో కీలక భాగస్వాములని కొనియాడారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा. दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे. मेरी गारंटी है कि हो जाएगा. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మరోసారి చుక్కెదురైంది. ఏక్నాథ్ సింధే వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తిస్తున్నట్లు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఈ మేరకు శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఆయన తన నిర్ణయం వెల్లడించారు. 2018 నాయకత్వ నిర్మాణం శివసేన రాజ్యాంగం ప్రకారం జరగలేదని భావిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడు పార్టీ నుంచి ఏ ఒక్కరిని తొలగించలేరన్నారు. అందువల్ల ఏక్నాథ్ సింధే లేదా ఇతర పార్టీ నాయకుల తొలగింపును శివసేన రాజ్యాంగం ప్రకారం ఆమోదనీయం కాదని స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చి చెప్పారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 కల్లా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ తన నిర్ణయం ప్రకటించారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ భాజపా కార్యక్రమంగా మారినందున అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాన్ని గౌరవప్రదంగా తిరస్కరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి నిర్ణయం తీసుకున్నారు. మతం అనేది వ్యక్తిగత అంశమని, కానీ అయోధ్య రామాలయ అంశాన్ని ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఎన్నికల కోసమే అసంపూర్ణ ఆలయాన్ని ఆర్ఎస్ఎస్ భాజపా ప్రారంభిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. అయోధ్య అంశంలో 2019లో సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడుతూ శ్రీరాముడిని పూజించే కోట్లాది మంది మనోభావాలను గౌరవిస్తూ ఈ భాజపా ఆర్ఎస్ఎస్ కార్యక్రమ ఆహ్వానాన్ని గౌరవప్రదంగా కాంగ్రెస్ అగ్రనేతలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెల్లడించారు.